మనం కొద్ది రోజుల నుంచి దేవుని పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలంటే, పరలోకం చేరాలంటే ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలో మనం ధ్యానం చేస్తున్నాం కదా. ప్రతి వారం ఈ మాట రిపీట్ అవుతుంది. ఏమిటి అంటే, మనం యేసుని నమ్ముకుంటే మాత్రమే సరిపోదు. బాప్తిస్మం తీసుకొని ఆదివారము మనం మందిరానికి వచ్చి వాక్యం వింటూ మనము ఆయన రక్తమసల పాల్పంపులు పొందుతూ ఇదొక ఆచారరీతిగానో ఇదొక పద్ధతిలాగానో పాటిస్తే సరిపోదు. కానీ ఇంకా ఏం చేయాలి? కొన్ని విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, కలిగి ఉండాల్సినవి కలిగి ఉండాలి. ఇలాంటివి మనం చేస్తూనే మార్చుకుంటూ దిద్దుకుంటూ అనుదినము సేవకులు కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఏమన్నారంటే, ప్రతి దినము మనము సిలువ వేయబడాలి, దినదినము చనిపోవాలి, దినదినం చనిపోయి బ్రతకాలి అని అంటే సూసైడ్ చేసుకుంటూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ బతికించుకొని రావటం కాదు. కానీ మనలో ఉన్న వాటన్నిటిని సిలువ వేసుకుంటూ ఏవైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు, పద్ధతులు, ఆలోచనలు మనలో ఉన్నవో వాటన్నిటినీ విడిచిపెడుతూ, ఇప్పుడు మనకి ఇష్టమైంది దేవునికి ఇష్టం లేదనుకోండి, దాన్ని విడిచిపెట్టాలంటే మనకు ఒక చావులాగానే కదా, మనకు ఒక శ్రమ, కష్టమే కదా. మనకు చాలా ఇష్టమైంది అది దేవుడు దాన్ని వదిలేయి అంటున్నాడు. వదిలేయాలంటే అంత ఈజీయా? కాదు కదా. అబ్రహాం విషయంలో దేవుడు ఏం చేసినాడు? నీకు ఇష్టమై ఉన్న నీ కుమారుని నువ్వు అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఒక తండ్రి అయి ఉండి లేకలేక పుట్టిన కుమారుణ్ణి తన హృదయంలో తను తప్పకుండా దుఃఖించి ఉండొచ్చు, కానీ మరలా నమ్మినాడు. దుఃఖిస్తూ అలాగే ఉండిపోలేదు, దేవుని దగ్గర సాకులు చెప్పలేదు, వదిలేయలేదు. కానీ నా దేవుడు మృతులను సహితము సజీవులుగా చేయుటకు శక్తిమంతుడు, సమర్థుడు అని చెప్పేసి నమ్ముతూ అతను ఏం చేసినాడంటే అతను అర్పించినాడు. ఒకవేళ దేవుడు మనకిష్టమైనవి దేవునికి ఇష్టం లేకుండా ఏమున్నవో వదిలేయమంటే మన మనస్సు ఏమి ఆలోచిస్తుంది, మన ప్రవర్తన ఏమై ఉంది, మన స్పందన ఎలా ఉంది, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టం లేని క్వాలిటీస్ మనలో ఏమున్నా వాటిని మనకి ఎంత ఇష్టమైనా వదిలేసే వారంగా ఉందుముగాక. దేవునికి ఇష్టం లేని దేన్ని ప్రేమించే వారంగా మనము ఉండకుందుముగాక. ఆమెన్. పరలోకానికి దూరం చేసే లక్షణాలు, పరలోకానికి దూరం చేసే గుణాలు, స్వభావాలు, ప్రవర్తనలు మనలో ఎంత మాత్రము ఉండకుండునుగాక. ఆమెన్. ప్రభు మనల్ని తూచినప్పుడు మనము ఆయన త్రాసులో చక్కగా కనబడుదుముగాక, తేలిపోకుందుముగాక. ఆమెన్. ఒకానొక రాజు విషయంలో దేవుడు అన్నాడు కదా, మెనే టేకెల్ ఉఫార్సిన్ అనే ఒక రాత గోడ మీద రాయబడింది రాజు ముందర. ఎందుకు అంటే ఆ రాజును దేవుడు తూచినప్పుడు దేవునికి అతను ఎలా కనబడ్డాడంటే తేలిపోయినాడు. అతను ఏమాత్రము తూగలేదు, సరిపోలేదు. అతన్ని ఆ రాజ్యంలో ఉంచడానికి కానీ భూమి మీద ఉంచడానికి కానీ అతడు సరిపోయిన వాడు కాదు. ఆ త్రాసు దేవుని త్రాసు న్యాయమైనది, మనుషుల త్రాసు అన్యాయపూరితమైంది. మనుషుల త్రాసు అది సరిగ్గా తూగదు, అన్యాయం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, లంచగొంటితనం ఉంటుంది, చాలా సకల దుర్నీతి ఉంటుంది. కానీ దేవుని త్రాసు న్యాయార్థమైనది, ఆయన దండము, ఆయన రాజదండము న్యాయార్థమైనది అని వాక్యం సెలవిస్తుంది. అలాగా దేవుడు తూచినప్పుడు బెల్షస్సరు అనే రాజు తేలిపోయినాడు. కాబట్టి అతన్ని ఉంచడానికి ఆ రాజ్యంలో కానీ తర్వాత భూమి మీద కానీ ఉంచడానికి దేవునికి ఇష్టం అనిపించలేదు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే చెప్పిన రోజు అతన్ని ఈ భూమి నుంచి తుడిచి వేసినాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఎన్నో హెచ్చరికలు చేస్తున్నాడు కదా, ఎన్నో దేవుడు మనకు మాటలు చెప్తున్నాడు కదా, మార్చుకోండి, దిద్దుకోండి, పరలోకం కొరకు ఇలా సిద్ధపడండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు మరి మనం ఎన్ని దిద్దుకుంటున్నాం, ఎన్ని మార్చుకుంటున్నాం? మనము సిద్ధపడవలసిన అవసరత ఎంతో ఉన్నది. పరలోకం చేయడానికి మనకు కొంత సిద్ధపాటు అవసరం. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన అవసరత ఎంతో ఉన్నది. మనము ఎటైనా వెళ్ళాలంటే ఎంతో సిద్ధపడతాం కదా. మందిరం కంటే ఎక్కువగా మనం ఎటైనా వెళ్ళాలంటే చాలా ఎక్కువ సిద్ధపాటు వాటి విషయంలో ఉంటుంది. బయటికి లోకానికి సంబంధించిన వాటి విషయంలో దేవుని మందిరం అంటే అంత ఆసక్తి లేకపోయినా బయట విషయాలలో మనం ఎటైనా వెళ్ళాలి అంటే ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ అన్నింటికంటే ముఖ్యంగా దేని విషయంలో సిద్ధపాటు మనకు అవసరం అంటే పరలోకానికి వెళ్ళడం విషయంలో, యేసయ్య రెండో రాకడలో ఎత్తబడే విషయంలో మనకు ఎంతో సిద్ధపాటు అవసరం. అది మీకైనా, నాకైనా, బోధకులకైనా, విశ్వాసులకైనా, ప్రతి ఒక్కరికి, దేవుని నామం పెట్టబడిన వారందరికీ ఆ సిద్ధపాటు అవసరమే. కాబట్టి అలాంటి మంచి సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యానికి అర్హులముగా ఆయన రాకడలో ఎత్తబడే వారంగా మనందరము ఉందుముగాక. ఆమెన్. అయితే ఆయన పర్వతానికి ఎక్కాలంటే కొన్ని లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం కదా.
వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు, కపటంగా ప్రమాణం చేయొద్దు అని చెప్పేసి మనం గత వారాల్లో మనం ధ్యానం చేసినాము. ఈ వారంలో ఇంకొక నెక్స్ట్ వర్డ్ ఏమై ఉన్నది అని అంటే నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. నిర్దోషమైన చేతులు అని అంటే ఏమిటంటే, నిర్దోషమైనవి అంటే ఏమిటంటే, నేను చాలా రకాలుగా అర్థాల కోసం వెతికినప్పుడు ఆయా భాషల్లో చూసినప్పుడు నిర్దోషత్వం అంటే ఏమిటంటే నేరము లేకపోవడం, తప్పిదము కానీ దోషము కానీ అపరాధము కానీ మన చేతుల ద్వారా జరగకపోవటం. తర్వాత ఇంకా ఏమై ఉన్నది అంటే స్వచ్ఛత కలిగి ఉండటం, కల్మషం అనేది లేకపోవటం, నీతిమంతులకు హాని చెయ్యకపోవటం, నిర్దోషిని గాయపరచకపోవటం, పాపము అంటించుకోకపోవటం. ఇలాగా ఎన్నో రకాలుగా నిర్దోషమైన చేతులు అంటే ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఇంకా దొంగతనం అనేవి చెయ్యని చేతులు. నిర్దోషమైన చేతులు ఏమిటి అంటే దొంగతనం ఎప్పుడు చెయ్యని చేతులు, తప్పు త్రాసు వాడని చేతులు, నీతిమంతులను కీడుకు అప్పగించని చేతులు, చెడు అనేది చెయ్యని చేతులు నిర్దోషమైన చేతులు. అలాంటివి మనం కలిగి ఉండాలి. పరలోకం పోవడానికి ఈ చేతులకు ఏం సంబంధము అని అంటే, పరలోకం పోవాలంటే మనం అవిటి వారంగానో ఉట్టి ఇక చేతులు కాళ్ళు ఏమి అవయవాలు లేని మొండమే పరలోకం వెళ్తుంది. ఒక ఆత్మ అంటే ఏదో ఏమి కాలు చేతులు లేని ఒక భూతంలాగా ఏదో సినిమాలల్లో చిన్న చిన్న పిల్లల కార్టూన్స్లల్లా చూపించినట్టుగా కాదు. మనం ఎలా ఉన్నామో అలాగే మహిమ రూపం ధరించుకొని మనం వెళ్తాం. కాబట్టి ఇందులో మనం పరలోకంకి వెళ్ళాలంటే మన చేతులు అవసరమే, మన కాళ్ళు అవసరమే, మన కళ్ళు అవసరమే, మన నోరు అవసరమే. ఈ భూమి మీద మనం బ్రతికున్నంత వరకు ఈ దేవుడిచ్చిన అవయవాలతో దేవుని ఘనపరిస్తే మనం పరలోకం చేరుతాం. ఈ అవయవాలతో దేవుని ఘనపరచకుండా ఈ అవయవాలతో దేవుని అవమానపరిస్తే, ఈ అవయవాలతో మనం పాపం చేస్తే, ఈ అవయవాలతో మనము మురికిని అంటించుకుంటే, పాపం అంటించుకుంటే, ఈ అవయవాల ద్వారా జరిగినటువంటి పాపాన్ని బట్టి పరలోకం వెళ్ళకుండా మనము ఆపబడతాం. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నీ చెయ్యి ఏమైనా నిన్ను అభ్యంతర పరిస్తే, పరలోకం చేరకుండా అభ్యంతర పరిస్తే దాన్ని నరికి పడే. నువ్వు 2 చేతులు కలిగి ఉండి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళడం కంటే ఒక్క చేయితో నీ ఒంటి చేయితో నువ్వు పరలోకం చేయడం నీకు మేలు కదా అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంటే నరకేసుకో అంటే నిజంగానే కత్తో గొడ్డలో పెట్టి నరక్కోమని కాదు, కానీ అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ పాపము చేయకుండా చేతులను, మన కన్నులను, మన పాదములను, మన నోటిని, మన దృష్టిని, ఆలోచన, తలంపు సమస్తాన్ని కూడా శుద్ధి చేసుకొని నిర్దోషంగా బ్రతకాలి. ప్రవర్తన విషయంలోనైతేనేమి, మాట విషయంలోనైతేనేమి, చూపు విషయంలోనైతేనేమి, సకల విషయాలలో మనం నిర్దోషత్వంతో నడుచుకోవలసిన అవసరత ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నిర్దోషమైన చేతులు మనకు లేకపోతే, కడుగబడని చేతులు మనకు లేకపోతే, శుద్ధమైన చేతులు మనకు లేకపోతే మనం పరలోకం చేరలేం. ఈ చేతుల వలన కలిగిన దోషము వల్ల మనం పరలోకం చేరకుండా ఆపబడతామన్న విషయము మనం గుర్తెరిగి మన చేతులు కడుక్కోవాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు అన్నారు, దేవా నేను పరలోకం చేరాలంటే నా చేతులు కడగబడాలి అంటే నేను తప్పకుండా నా చేతులు కడుక్కుంటా, అంటే నా చేతులకు ఏ పాపము తగలనివ్వను, ఈ చేతుల ద్వారా ఏ నీతిమంతులకు హాని చెయ్యను, ఈ చేతుల ద్వారా ఏ నీతిమంతులకు కీడు చెయ్యను, ఈ చేతుల ద్వారా నీకు వ్యతిరేకమైన దాన్ని నేను చెయ్యను అని చెప్పేసి తీర్మానం తీసుకున్న భక్తులు కొంతమంది మనకు కనిపిస్తారు. కీర్తనలు 26వ అధ్యాయము 6వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చెయ్యుదును అంటున్నాడు. చేతుల యొక్క నిర్దోషత్వాన్ని బట్టి మనకు పరలోకపు టికెట్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. మనము చేతుల ద్వారా ఏదైనా పాపం చేసుకొని మనం ఒళ్ళంతా గడుకొని చేతులతో మురుకున్నది అనుకోండి, ఉదాహరణకి మనము మంచిగా స్నానం చేసినాము కానీ చేతులు మాత్రం కడుక్కోలేదు, చేతులకు మాత్రం మురికుంది, చేతులకు మాత్రం పెంట అంటుంది, నేను స్నానం చేసిన కదా అని అదే చేతులతో మనం తినగలుగుతామా? తినలేం కదా. ఎన్నోసార్లు దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి కదా. మనము ఎంత శుభ్రంగా స్నానం చేసినప్పటికీ మన చేతులలో మురికి బురద ఉండి అదే బురద చేతులతో ఎవరికైనా లడ్డిస్తే తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇట్లాంటి మాటలు మనం ఎన్నో విన్నాం కదా. కాబట్టి మనము మన యొక్క అవయవాలన్నింటినీ ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచుకుందుముగాక. ఆమేన్. ఏ చేతుల ద్వారా చేసిన దాన్ని బట్టి చిన్న విషయాలే కదా, దేవుడు ఏం లెక్కలోకి తీసుకోలే. నా శరీరం అంతా పవిత్రంగానే ఉంది, ఒక చేతులు అపవిత్రంగా ఉంటే ఏమైతుందిలే అని అనుకోవద్దు. అన్ని పవిత్రంగానే ఉన్నాయి, కన్నులు అపవిత్రంగా ఉంటే ఏమైతుందిలే, నా కన్నుల ద్వారా నాకు ఇష్టం వచ్చింది చూస్తాలే అనుకుంటే సరిపోదు, కుదరదు.
నా శరీరం అంతా పవిత్రంగానే ఉంది, నా పాదములు మాత్రం మురికిగా ఉన్నాయి, నేను పరలోకం చేరుతానులే అని మనల్ని మనము మోసపుచ్చుకోదు, మనము భ్రమపడ్డానికి వీల్లేదు. మనం కంప్లీట్గా శుద్ధి చేయబడవలసి ఉంది. ఇదే విషయము ఒకసారి పేతురు ప్రస్తావిస్తూ యేసయ్య వారి పాదములు గడుగుతున్నప్పుడు అంటున్నాడు, యేసయ్య నువ్వు నా పాదములు గడుగుతావా? వద్దు ప్రభువా, నువ్వు నా పాదములు ఎన్నటికీ కడగరాదయ్యా అంటే యేసయ్య ఏం చెప్పినాడంటే, నీ పాదములు నేను కడగకపోతే నాతో నీకు పాలు పంపు లేవు, నాతో నీకు ఏ సంబంధం లేదు అని అన్నప్పుడు, అమ్మో అట్లా ఉంటుందా రూల్, నాకు తెలియదు కదా ప్రభా, సరే నా పాదములు మాత్రమే కాదు, నా తల మొదలుకొని నా పాదములు దాకా నా చేతులు నా తల నన్ను సమస్తం కడగయ్యా అని అన్నప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఒక్కసారి స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది అని యేసయ్య అక్కడ చెప్పినాడు. అంటే ప్రతి అవయవము కూడా పరిశుద్ధతలో మనం కాపాడుకోవాలి. మనము నడవడి విషయంలో, ప్రవర్తన విషయంలో, చేతల విషయంలో, చూపుల విషయంలో, మాట విషయంలో, ప్రతి విషయంలో కూడా మనము పరిశుద్ధత కాపాడుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మనల్ని మనము నిజంగా ప్రతి అవయవం విషయంలో శుద్ధి చేసుకొని పరలోకం కొరకు సిద్ధపడే వారంగా మనము ఉందుముగాక. ఇంకొక వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో చేతులు కడుక్కున్న వ్యక్తి ఉన్నాడు కదా, నేను నిర్దోషిని, ఈ పాపంలో నాకేమాత్రం పాలు పంపులు లేవు అని చెప్పేసి నేను నిర్దోషిని అని చేతులు కడుక్కున్న వ్యక్తి ఉన్నాడు కదా, అక్కడ అతని చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఆయన చేతులకు ఏమంటుందంటే దాని సాక్షార్థం ఏమిటంటే, ఈ పాపంలో నాకు పాలు పంపులు లేవు అని సాక్షార్థంగా అతను చేతులు కడుక్కున్నాడు. ఆయన ఎవరో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, పిలాతు కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ జనులందరూ యేసే నీతిమంతుడని తెలిసినప్పటికీ వారి అవినీతిని ఖండిస్తున్నాడని, వారి అన్యాయాన్ని ఎండగడుతున్నాడని, వారి తప్పుదములను ఎత్తి చూపిస్తున్నాడని, ఇతను బ్రతికుంటే మన ఆగడాలు సాగవు అని ఆయన్ని చంపడానికి ఏం చేస్తున్నారు? కక్షగట్టి, ఆయన నీతిమంతుడని తెలిసినప్పటికీ కక్షగట్టి ఆయన మరణానికి అప్పగించడానికి సిలువేయమని పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు అతను పరీక్షించి యేసేతో మాట్లాడి యేసేతో కాసేపు గడిపి ఇతను నీతిమంతుడే అని చెప్పేసి తెలుసుకున్నాడు. పిలాతు అతనితో 33.5 సంవత్సరాలు తిరగలేదు, నడవలేదు, బ్రతకలేదు, జీవనం సాగించలేదు. కానీ కొద్దిసేపట్లోనే ఆయన నీతిమంతుడు అని తెలుసుకున్నాడు. ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన ముఖంలో ఉన్న తేజస్సు, ఆయన మంచితనం అంతా కూడా పిలాతుకు అర్థమైంది. అంతేకాదు అతని భార్య కూడా హెచ్చరించింది, ఏమని? అతని నీతిమంతుడు సుమి, ఆయన జోలికి పోవద్దు కదా. ఎంత మంచి భార్యం కలిగి ఉన్నాడు. అయితే ఆ విధంగా అతనికి అర్థమైపోయింది యేసే గురించి, ఇతను నీతిమంతుడు అనే విషయం అతనికి స్పష్టమైన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, అమ్మో ఇతను నీతిమంతుడు, వీళ్ళందరూ కావాలని ఇతన్ని పట్టించారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పాపంలో, ఈ నీతిమంతుని చంపే పాపంలో నేను పాలు పంపులు పొందటం లేదు, నాకు సంబంధం లేదు, ఇది మీ ఇష్టపూర్తిగా మీరే చేసుకుంటున్న పాపం, ఇది నాకు నా పిల్లలకు సంబంధం లేదని చెప్పేసి పిలాతు అక్కడ చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కొని ఇదిగో ఈ పాపంలో నాకు పాలు పంపులు లేవు అని చెప్పేసి నిరూపించుకున్నాడు సాక్షార్థంగా చేతులు కడుక్కొని. అలాగా మనం కూడా ఏ ఒక నీతిమంతులకు సంబంధించిన విషయంలో దోషులము కాకుండా మన చేతులు కడుక్కొని నిర్దోషులముగా మనము జీవించుదుముగాక. ఆమెన్. ఇలా మనము చెప్పుకుంటూ పోతే నిర్దోషమైన చేతులు కలిగి ఉండటం అనే విషయం బైబిల్లో చాలాసార్లు ప్రస్తావించబడింది. అంటే అక్షరార్థంగా దీన్ని తీసుకోవడానికి వీలేదు. నా చేతులు ఎప్పుడు నేను 10 సార్లు కడుక్కుంటా, తర్వాత ఈ కోవిడ్ టైంలో అయితే ఎప్పటికీ శానిటైజర్లు వేసుకొని ఎంతో శుభ్రపరచుకుంటూ, ఇక మనము హ్యాండ్ వాష్లు వేసుకొని శుభ్రపరచుకుంటూ నా చేతులు మస్తు నీట్గా ఉంటాయి. అన్నం తినే ముందు 2 సార్లు కడుగుతాను, అన్నం తిన్న తర్వాత ఇంకా 2 సార్లు కడుగుతాను, ఏ వస్తువు ముట్టినా 4 సార్లు కడుగుతా. ఇది కాదు, మనకు ఇది శుభ్రత అవసరమే, శారీరకంగా శుభ్రత అవసరమే. కానీ ప్రవర్తనను బట్టి మన చేతులు ఎలా ఉన్నాయి? చేతులు, వాటిని షార్ట్ కట్లో చేతలు, మన ప్రవర్తన అని కూడా అనుకోవచ్చు. మన ప్రవర్తన ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? పరలోకం చేరే విధంగా ఉన్నామా? మనం మధ్యాంతరంగా జీవితాలు ముగించి పాతాళంలో దిగిపోయే వారంగా ఉన్నామా? మన చేతులు ఎలా ఉన్నాయి? మన చేతలు ఎలా ఉన్నాయో మనము వాక్యం అనే అర్థంలో చూసుకొని పరీక్షించుకొని దిద్దుకోవాలి. అయితే ఇంకా మన వాక్యాన్ని ఇంకా కొంచెం మనం ఆలోచన చేస్తూ పోయినట్లయితే, నిర్దోషమైన చేతులు అంటే ఏమిటి నాకు ఇంకా అర్థం అయితే లేదు, ఇంకా స్పష్టంగా తెలియాలి అని ఇట్లా మనం ఆలోచన చేసినట్లయితే, నిర్దోషమైన చేతులు అంటే మన భాషలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్దోషమైన చేతులు అంటే స్వచ్ఛమైన చేతులు. ఇప్పుడు కొన్ని పాలు ఉన్నాయి అనుకోండి, మనము పాలు తీసుకున్నాము, తాగాలనుకున్నాము, పొయ్యి మీద పెట్టి మరిగిస్తున్నాము, అందులో ఈగలు ఉన్నాయి, అందులో దోమలు ఉన్నాయి, అందులో మురికి ఉంది, నల్లటి మడ్డి ఉంది, మనం దాన్ని తాగలుగుతామా?
తాగలేం. వాటిని స్వచ్ఛమైన పాలు అనగలుగుతామా? అనలేం కదా. స్వచ్ఛమైన పాలు అంటే ఏ కల్మషం లేకుండా, అందులో ఏ నలత లేకుండా, అందులో ఏ ఈగల దోమలు లేకుండా, చక్కగా తెల్లగా స్పష్టంగా మనకు మంచి కనిపించే, రుచికరంగా చూడడానికి స్మెల్ కూడా మంచి స్వచ్ఛతను మనకు తెలియజేసేటువంటి పాలని మనము తీసుకోగలుగుతాం. మన చేతుల ద్వారా ఎవరైనా అట్లా మన చేతుల ద్వారా ఎవరైనా అటువంటి ఫీల్ని అనుభవించినారా? అవును, ఈ వ్యక్తి ఈ చేతలు ఈ వ్యక్తి ప్రవర్తన చాలా స్వచ్ఛమైంది, ఈ మనసు స్వచ్ఛమైంది. కొంతమంది గురించి మనం సర్టిఫికెట్ ఇస్తూ ఉంటాం కదా, అబ్బా పలాని వాళ్ళు చాలా మంచి వాళ్ళు, స్వచ్ఛమైన మనసు వాళ్ళది, స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆతిథ్యము ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత మంచిగా అనిపిస్తుందో. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాసేపు ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. పలానా వ్యక్తి మాట్లాడితే మనసుకి ఎంతో హాయి అనిపిస్తుంది, బాధలన్నీ మర్చిపోతాం, ఆ పలానా వ్యక్తి దగ్గర ఇంకా కాసేపు గడపాలనిపిస్తుంది అని ఎవరైనా మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారంటే మనం పరలోకానికి ఎక్కే దారిలోనే మనం ఉన్నాము. ఒకవేళ ఆ సాక్ష్యం మనకు లేకపోతే మనల్ని మనం సరి చేసుకుందాం, స్వచ్ఛతను యేసు నామమున మనము సంపాదించుకుందాం. ఇంకా మన భాషలో అర్థం చేసుకోవాలంటే నిర్దోషత్వం అంటే ఏమిటంటే మనకు కల్మషం లేకపోవడం, మడ్డి లేకపోవడం, మలినం లేకపోవడం. ఇప్పుడు ఒక వస్తువు, ఒక ఆభరణం, బంగారు ఆభరణం లేదా వెండి ఆభరణం ఉన్నదనుకోండి, దానికి మస్ట్ ఉంటే ఏం చేస్తారంటే అగ్నిలో వేసి ఆయా రకాలుగా వాటిని పుటము వేస్తూ లేదా కాలుస్తూ వాటిలో స్వచ్ఛత వచ్చేంత వరకు, కల్మషం అంతా పోయేంత వరకు, మస్ట్ పోయేంత వరకు, మడ్డి పోయేంత వరకు శుద్ధిపరుస్తారు. చూసారా? అప్పుడు వెళ్తుంది మడ్డి, అది మడ్డి కట్టింది అనమాట. అయితే మనలో ఏమాత్రం, మన చేతుల మీద ఏమాత్రం అటువంటి దేవునికి మడ్డి, మస్ట్, మలినము, దుర్నీతి ఏమాత్రము కనబడకుండునుగాక. ఆమెన్. ఆ యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ యొక్క పాత్రను అందులో ఉన్న మస్టును అంతటిని తొలగిస్తేనే అదొక మంచి పాత్రగా తయారు కావడానికి ఆ యొక్క చేసేటటువంటి వ్యక్తికి అది ఉపయోగకరమైన పాత్రగా, వస్తువుగా తయారవుతుంది, సహాయపడుతుంది. మస్టు పోకపోతే, మలినం పోకపోతే, మడ్డి పోకపోతే ఆభరణం తయారు కాదు, తయారు చేయలేడు. కంసాలి కానీ ఆ యొక్క గోల్డ్ స్మిత్ అంటారు కదా ఇంగ్లీష్లో, వాళ్ళు ఏమాత్రం చెయ్యలేరు. ఫస్ట్ ఏం చేస్తారంటే మడ్డి అనేది పోవాలి. మన యజమానుడైన దేవుడు మనల్ని వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మనం తయారు కావాలి అంటే మన చేతిలోకి అంటినటువంటి మడ్డి, మస్ట్ కంప్లీట్గా తొలగిపోతేనే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనం మార్చబడతాం, పరలోక రాజ్యానికి అర్హత మనం పొందుకుంటాం. కాబట్టి మన చేతుల యొక్క మస్టు తొలగిపోనట్లుగా మనము కడుగబడుదుముగాక, శుద్ధి చెయ్యబడుదుముగాక, ప్రభు దృష్టికి నిర్దోషులముగా మనము ఉందుముగాక. ఆమెన్. ఇంకా నిర్దోషమైన చేతులు అంటే ఏమిటంటే నీతిమంతులకు హాని చేయనటువంటి చేతులు కలిగి ఉండటం. మన జీవితంలో ఒక్కసారి మీకు మీరుగా పరీక్షించుకోండి, ఆలోచించుకోండి. మీ జీవితంలో ఎప్పుడు ఏ నీతిమంతులకు, ఏ మంచి వారికి దుఃఖం కలిగించని వారుగా మీరు ఉన్నారా? మీ చేతుల వలన ఏ నీతిమంతులకు హాని కలిగించని వారుగా మీరున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మనల్ని మనము పరీక్షించుకుందాం. మనము నీతిమంతులకు హాని చేసే వారం అయితే పరలోక రాజ్యంలో మనకు స్థానము లేదు. మన చేతుల ద్వారా ఏ నీతిమంతులైనా బాధపడితే మనకు పరలోక రాజ్యంలో స్థానము కట్. కాబట్టి మనము ఏ నీతిమంతులకు హాని చేసే వారంగా ఉండకుందుముగాక. మన చేతుల ద్వారా ఎవరు బాధపడేటట్టుగా జీవించకుందుముగాక. ఆమెన్. ఇంకా మన భాషలో ఇంకా అర్థం చేసుకోవాలంటే నిర్దోషిని గాయపరచినటువంటి చేతులు, ఏ తప్పు లేని వారిని, ఏ పాపం లేని వారిని, ఏ యొక్క మిస్టేక్లో లేని వారిని మనం అనవసరంగా బాధ పెడతాం చూడండి. అది ఏమిటంటే అది నిర్దోషిని గాయపరచడం. నిర్దోషిని గాయపరిస్తే దేవుడే జోక్యం చేసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. నిర్దోషులను, తప్పు చేయని వారిని, పాపం చేయని వారిని, నిర్నిమిత్తముగా మనతో జగడం ఆడని వారిని, మనల్ని గాయపరచని వారిని మనం గాయపరచకుందుముగాక. ఆమెన్. నిర్దోషిని మనం గాయపరిచిన చేతులు కలిగి ఉంటే పరలోకం చేరలేం. కాబట్టి నిర్దోషులను గాయపరచని చేతులు మనము కలిగి ఉందుముగాక. ఆమెన్.
ఇంకా నిర్దోషమైన చేతులు అంటే పాపము అంటని చేతులు అని అర్థం ఉంది. పాపం అంటే ఏమిటంటే దుర్మార్గత. పాపం అంటే వ్యభిచారమో, నరహత్యనో, దొంగతనమో ఇవి మాత్రమే కాదు, కానీ పాపము అంటే దుర్మార్గంగా ప్రవర్తించటం, అతిక్రమించటం, దేవుని ఆజ్ఞలు, దేవుని మంచితనాన్ని, దేవుని వాక్యాన్ని అతిక్రమించి ఇతరులకు మనం హాని చేయడం, కీడు చేయటం, మితిమీరి ప్రవర్తించటం, నైతికంగా అంటే న్యాయమైనటువంటి పనులు చేయకుండా అన్యాయం చేస్తాం ఇతరులు. కొన్నిసార్లు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి అనైతికత కలిగినటువంటి మనం పనులు చెయ్యకుందుముగాక, న్యాయమైన పనులే చెయ్యుదుముగాక. మన విషయంలో ఎట్లా ఆలోచిస్తున్నామో ఎదుటి వారి విషయంలో కూడా మనము అలాగా ఆలోచించే వారంగా మనము ఉందుముగాక. ఒకవేళ మన కొరకు ఒకలాగా మంచిగా ఆలోచన చేసుకొని ఎదుటి వారి కొరకు మనము సరిగ్గా ఆలోచన చెయ్యలేకపోతే అది అన్యాయమే అవుతుంది. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమంటే నీ శరీరం కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఎట్లా ఆలోచన చేస్తావో ఎదుటి వారి కొరకు కూడా అట్లా ఆలోచన చేసే వారంగా, కనికరం కలిగిన వారంగా మనము ఉందుముగాక. అయితే నిర్దోషమైన చేతులు అంటే ఏమిటంటే దుర్మార్గత, అతిక్రమము, మితిమీరిన ప్రవర్తన, అనైతికత ఇలాంటివి లేకపోవటం అన్నమాట. తర్వాత ఇంకా నిర్దోషమైన చేతులు ఏమిటంటే నేరము చెయ్యని చేతులు. నేరం అంటే తప్పిదము ఎప్పుడూ చేయనటువంటి చేతులు, యథార్థత కలిగిన చేతులు, మోసము చెయ్యని చేతులు. ఇంకొకరిని మోసం చేయడానికి పరిసయ్యులు ఏం చేస్తారట, ఒకరిని నశింపజేయడానికి భూమి అంతా చుట్టొస్తారట, భూమి అంతా తిరిగి వస్తారట. వారు ఏమాత్రం వారు ప్రకటిస్తారు కానీ చెయ్యరు. పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే బోధించేవాళ్ళు, నీతిని, ధర్మశాస్త్రాన్ని, న్యాయాన్ని బోధిస్తారు కానీ ఏమాత్రం చేయరు. కొంతమంది ఇట్లా ఉంటారు, భూమి మీద నీతులు ఎన్నో చెప్తుంటారు కానీ చేసే గుణము అసలు ఉండనే ఉండదు. ఇలాంటి లక్షణం ఉండకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఎంత మాత్రము చెప్పేవారంగా మాత్రమే కాదు కానీ చేసి చూపేవారంగా ఉందుముగాక. నిర్దోషమైన చేతులు కలిగి ఉన్న వాళ్ళే పరలోకానికి చేరగలుగుతారు. కాబట్టి మనము నిర్దోషమైన చేతులు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిర్దోషమైన చేతులు అంటే దొంగిలించని చేతులు. ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేయండి, మీ జీవితంలో ఒక్కసారి కూడా మీరు దొంగతనం చేయలేదా? దొంగతనము అంటే భౌతికంగా మాత్రమే ఆలోచన చేయకండి. దేవుని దగ్గర ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దొంగతనం చేయలేదా? రోజుకు 2.5 గంటలు ఇస్తున్నారా దేవునికి? దేవుని సన్నిధిలో విత్తవలసినటువంటి విత్తనాలు విత్తకుండా ఆపటం లేదా? దేవుడు ఎన్నో పనులు చేయమని భూమి మీద మనకు చాలా పనులు అప్పగించాడు. ఆ పనుల విషయంలో సమయము, ధనము, బలము, దేవుడు మనకిచ్చిన శ్రమించగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని మనం ఎన్ని విషయాలు దొంగిలిస్తలేం చెప్పండి. నిర్దోషమైన చేతులు అంటే దొంగిలించని చేతులు. మనుషుల ఇళ్లలోకి వెళ్ళి దొంగతనం చేయటం మాత్రమే కాదు, దేవుని సమయాన్ని దొంగిలించి దేనికో ఎవరికో ఇస్తున్నాము అంటే అది కూడా దొంగతనం చేసిన కిందనే లెక్క కట్టవచ్చు. కాబట్టి మనము దొంగిలించే చేతులు కలిగి ఉండకుందుముగాక. నిర్దోషమైన చేతులు అంటే దొంగిలించని చేతులు అని అర్థము. తర్వాత నిర్దోషమైన చేతులు అంటే తప్పు త్రాసు వాడని చేతులు. తప్పు త్రాసు అంటే మనకు తెలుసు కదా, మార్కెట్లో మనకు ఎక్కువ కనిపిస్తాయి, షాపులలో మనకు ఎక్కువ కనిపిస్తాయి. ఆ త్రాసు అనేది మనం చూస్తున్నప్పుడు సమానంగానే కనిపించినట్టుగా అనిపిస్తుంది, కానీ వారు చేతిలో కాంట కొడుతూ ఉంటారు కదా, వాళ్ళ చేతులలో మాయ చేస్తారు. ఎట్లా వాళ్ళు ఎటు తిప్పుతారో మనకు అర్థం కాదు, కానీ మనము వాటిని తీసుకొచ్చుకొని మరలా వేరే చోట మనము త్రాసులో పెట్టి తూస్తే అప్పుడు ఎప్పుడైనా తక్కువగానే వస్తాయి. న్యాయం ఇచ్చినారు అంటే వారు న్యాయవంతులు. భూమి మీద న్యాయవంతులు చాలా తక్కువ. ఏ మార్కెట్కి వెళ్ళి ఏ కూరగాయలు తీసుకొచ్చుకున్నా కూడా మనకు బాగానే ఇస్తున్నట్టుగా, సమానంగా, న్యాయంగా ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎంతో అన్యాయంగా మనకు రావాల్సిన దాన్ని వాళ్ళు నొక్కుతారు. ఒకవేళ ఆ కూరగాయలు పాడైపోతే పడేస్తారు, కానీ సరే పోనీలే తినని ఎవరైతే ఏమి అని ఎక్కువ తక్కువ ఇవ్వరన్నమాట. అది కూరగాయల మార్కెట్లో మాత్రమే కనిపించడం లేదు, కానీ కుటుంబ వ్యవస్థల్లో కూడా కనిపిస్తుంది. అన్యాయమైన త్రాసులు కలిగి ఉన్నారు. ఆ అన్యాయమైన త్రాసులు కలిగి ఉన్న వాళ్ళు పరలోకానికి చేరరు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇతరులకు ఏదైనా తూచి ఇవ్వాల్సి వచ్చినప్పుడు న్యాయంగా తూచి, న్యాయంగా మాట్లాడి, న్యాయంగా ప్రవర్తించి ఇతరులను సంతోషపెట్టే వారంగా ఉండాలి తప్ప తప్పు త్రాసు ఎంత మాత్రం మనం వాడకూడదు. కూరగాయల మార్కెట్లో మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థలో కూడా తప్పు త్రాసు మనము కలిగి ఉండకుందుముగాక. ఆమెన్. ఇక
నిర్దోషమైన చేతులు అంటే ఏమిటంటే మంచి వారి గురించి చెడు రాతలు రాయని చేతులను కూడా అర్థమిస్తుంది. తర్వాత నిర్దోషమైన చేతులు అంటే చెడ్డ వారితో చెయ్యి కలపని చేతులు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి మనం చూస్తే ఇతరుల గురించి చెడు మాట్లాడకపోయినా ఏం చేస్తారంటే చెడు రాతలు రాస్తూ ఉంటారు. ఇది ఇట్లాంటిది మనకి ఎక్కడ ఎక్కువగా అనిపిస్తుంటే జర్నలిజంలో, ఈ ప్రింటింగ్ విషయంలో, ఆ బుక్ మన న్యూస్ పేపర్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీడియాను వాడుకొని కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. నీతిమంతుల గురించి ఎంత మాత్రం తప్పుడు రాతలు రాయద్దు, వాటికి సపోర్ట్ కూడా మనము చెయ్యకూడదు. నిర్దోషత్వం అంటే ఏమిటంటే నీతిమంతుల గురించి చెడు రాతలు రాయని చేతులు. ఇలాగ చెడు రాతలు రాసే చేతులు కలిగి ఉంటే పరలోకానికి చేరలేము. ఆ చెడు రాతలకు మనం సపోర్ట్ చేసినా కూడా పరలోకానికి చేరలేం. చెడ్డవారితో చెయ్యి కలపని చేతులు అంటే చెడు పనులు మనం చేయకపోయినా వేరే వారు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తాం చూడండి. ఏ నాయన నువ్వు చేసేది తప్పు అని చెప్పకుండా, తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే సరే పోనీలే ఏదో ఒకటి చేసేయిలే అని చెప్పేసి మనం ఎంకరేజ్ చేస్తాం చూడండి. అది కూడా దోషం, పాపం, తప్పు, అతిక్రమం, అపరాధమే అవుతుంది దేవుని దృష్టిలో. కాబట్టి చెడు మనము చేయకుండా ఉండటమే కాదు, చేసే వారిని చూసి హెచ్చరించే వారంగా, ఆటంకపరిచే వారంగా, చెడు చేయకుండా ప్రోత్సహించే వారంగా, మంచి కొరకు మనం తిప్పేవారంగా ఉందుముగాక. వాక్యంలో ఒక దగ్గర ఏమని ఉందంటే, యుద్ధం చేయకపోయినా యుద్ధం చేసేవారి సామాన్లకు అక్కడ దగ్గర ఉండి ఎవరైతే కాపుదలగా ఉంటారో, కాపు కాస్తారో, ఆ యుద్ధానికి వెళ్ళిన వాడికి, యుద్ధ సామాగ్రికి కాపు కాస్తున్న వాడికి ఒకటే జీతం అని బైబిల్లో ఉన్నది. అయితే మనము చెడు చేయకపోయినా చెడు చేసేవాడికి సపోర్ట్ చేస్తే వానికి ఎంత జీతమో మనకు కూడా అంతే జీతం. కాబట్టి నిర్దోషమైన చేతులు మనము కలిగి ఉందుముగాక, నిర్దోషుల పక్షంగా మనము నిలబడుదుముగాక, దోషపు మాటలు వినకుందుముగాక, దోషపు మాటలు చెప్పకుందుముగాక, దోషపు పనులు మనము చెయ్యకుందుముగాక. ఇంకా నిర్దోషమైన చేతులు అంటే ఏమిటంటే మన దేవునికి ఒక పేరు ఉంది, ఏమిటంటే లంచం పుచ్చుకొనని దేవుడు అని ఉంది. ఆయన లంచానికి ఆశపడి మన కార్యములు త్వరగా చేయడం, లంచానికి ఆశపడి లంచం ఇస్తలేం కదా అని మన పనులు నిర్లక్ష్యం చేయడం, ఇలాగా చేసే దేవుడు కాదు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. లంచం ఇవ్వటం కానీ లంచం తీసుకోవటం కానీ అది దేవుని దృష్టికి దోషము, తప్పిదము, పొరపాటు, అపరాధము, అతిక్రమము. కాబట్టి నిర్దోషమైన చేతులు కలిగి ఉండడం అంటే ఏమిటి అంటే లంచం ఇవ్వకపోవటం, తీసుకోకపోవటం అన్నమాట. కాబట్టి అలాంటి నిర్దోషమైన చేతులు మనము కలిగి ఉందుముగాక. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే నిర్దోషత్వం అంటే ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా చెప్పుకున్న వాక్య భాగంలో మన చేతులు ఎలా ఉన్నాయి, మన చేతలు ఎలా ఉన్నాయి, పరలోకం చేరే విధంగా ఉన్నాయా, పాతాళం చేరే విధంగా ఉన్నాయా, మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాన్ని మార్చుకొని మన చేతులు కడుక్కొని, మన హృదయం కడుక్కొని, మన చేతలన్నిటినీ పరిశుద్ధపరచుకొని పరలోకం కొరకు సిద్ధపడే వారంగా, పరిశుద్ధుల జాబితాలో చేర్చబడే వారంగా మనము ఉందుముగాక. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.